మీ బతుక్కి 10వ తరగతి చదవడమే ఎక్కువ. ఎక్కడో చోట ఏదో కంపెనీలో వెళ్ళి కార్మికుడిగా పనిచేస్తే అయిపోతుంది. ఒక జీవితంలో పేదరికం, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, బాధలు అన్నీ అనుభవించి వాటి నుండి బయటికి రావాలి అన్నప్పుడు ఏం కావాలి అని ఆలోచించిన ఒక రియల్ స్టోరీ. చోట ఒక చాప్టర్ ప్రారంభంలో పరిస్థితులు కాదు, ఆ పరిస్థితులకు ప్రతిస్పందనలే నిన్ను మారుస్తాయి అని ఒక మాట ఉంది. వెళ్ళి శివాలయంలో కూర్చొని చాలా బాధపడ్డా, మదనపడ్డా, ఆలోచించిన ఏంది పరిస్థితి. వ్యవసాయ భూమి లేదు, ఆస్తి లేదు. ఇక్కడ మా అమ్మ వేరే వాళ్ళ పొలంలో పనులు చేయడానికి వెళ్తుంది. ఎందుకంటే నేను కూడా వెళ్తున్నాను మా అమ్మతో పాటు, అప్పటికి నేను కూడా వెళ్ళాను. సో నాకు తెలుసు మాకు వ్యవసాయ భూమి లేదు, ఇల్లు లేదు. సో మేము డెవలప్ అవ్వాలంటే ఏంది, చదువుకోవాలి. ఇది నాకు అర్థమైంది. చదువు ఒక్కటే నన్ను, నా కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావుతుంది. నాలాగా కొన్ని కోట్ల మంది ఇవే కష్టాలు, ఇవే కన్నీళ్లు, ఇవే బాధలు, వీటిల్లో నలిగిపోకుండా వాటిని నేను ఎలా అనుకున్నానంటే నాకు మోటివేషన్గా అనుకున్నాను. అంతకాలం పాటు ఒక ఆశయాన్ని పట్టుకుని నడవడం మాత్రం అంత సులభం కాదు. ఎప్పుడు అరే ఎందుకు ఇంకా ఇది ఇక్కడితో ఆగిపోదామని అనిపించలేదా? సో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అది ఆలోచన, నేను ఇప్పుడుకిప్పుడు చనిపోతే ఆలోచన మారితే జీవితం మారుతుంది. ఇది టైటిల్, బాగా గుర్తుపెట్టుకోండి.